ఐపీఎల్ అనే క్రికెట్ ఆట పుట్టినప్పటి నుంచి ఒక్కసారి గెలిచింది బెంగుళూరు జట్టు చెన్నై జట్టు మీద. దాంట్లో కింగ్ కోహ్లీ ఉంటే దీంట్లో సింహం జుంపాల జుట్టున్న ధోని ఉంటాడు. రెండు జట్లు పోటీ పడ్డప్పుడల్లా చెన్నై జట్టే గెలిచేది. అరే చెన్నై ఎన్నిసార్లు గెలుస్తుంది, ఒక్కసారి బెంగుళూరు చేతిలో ఓడిపోతే బాగుండు అని ధోని ఫ్యాన్స్ కూడా కోరుకునేదట. ఎంతో మంది ఆటగాళ్లు మారిండ్రు, ఎంతో మంది కెప్టెన్లు మారిండ్రు. అయినా గానీ చెన్నై జట్టును ఓడించలేకపోయింది బెంగుళూరు. కానీ ఈసారి బెంగుళూరు చెన్నైని ఉత్తుత్తగా ఓడించుడు కాదు, ఏకంగా 50 పరుగుల తేడాతోని తోడగొట్టి ఓడగొట్టింది. కెప్టెన్ రజత్ పాటీదార్ బాల్ను కొడితే మందిలవడి దొరకకుండా అయింది. చెండు వచ్చుడే ఆల్చం, దంచుతే గ్రౌండ్ దాటిపోవుడే అనుకోరాదుండ్రి. చెన్నై జట్టును వాళ్ళ గడ్డ మీదనే ఓడించి గర్జించిండు. పెద్ద ఆశలేం లేకుంటొచ్చిన బెంగుళూరు జట్టు ఈసారి వచ్చుడే రెండు జట్టులను ఓడించి 4 పాయింట్లు ఖాతాలేసుకున్నది. పులి చూపులు చిరుతురుకులుండే కింగ్ కోహ్లీ ఉన్న జట్టు ఈసారి ఐపీఎల్ కప్పు కొట్టేటట్టే ఉన్నది అని అంటున్నారు వీళ్ళ ఊపు చూస్తుంటే. బెంగుళూరు జట్టు జోరు, కోహ్లీ ఆకలి చూస్తుంటే అది ఈసారి నిజమయ్యేటట్టే ఉన్నది అని అంటున్నారు ఐపీఎల్ చూసే జనాలు. మరి చూడాలే ఫలితాలు ఎట్లా తారుమారు కాబోతాయో, ఏ జట్టు కప్పు ఎగరేసుకపోతుందో.